2 లక్షలు డిపాజిట్ చేసి వాటితో మన పాఠశాలకు అవసరమైన భౌతిక వనరులు అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాఠశాల నడపాలంటే మీ పాఠశాలలు కరెక్ట్గా ఉండాలంటే, మీరు చదువుకోవాలంటే మీకు కనీస అవసరాలంటే తాగే నీరు ఎదుక్కోకూడదు, తాగడానికి నీళ్ళు ఉండాలి. మనిషికి అంతే కదా, నీళ్ళు లేకపోతే మన జీవమే లేదు. తర్వాత మంచి గాలి రావాలి తరగతి గదిలో, టీచర్ పాఠం చెప్తున్నప్పుడు మనకు ఎందుకని మన ప్రాంతం అంతా కూడా చాలా ఉక్కబోత వాతావరణం, కోస్టల్ ఏరియాగా ఉంటుంది. అది మనం హైదరాబాద్ వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా అటు వెళ్తే చల్లగా ఉంటుంది, ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేకపోతాం, ఎందుకని సల్టరీ బాగా ఉక్కబోత వాతావరణం. దీన్ని మరి వాళ్ళు చాలా మంచి మనసుతో ఇచ్చారు. మనం ప్రత్యేకంగా విద్యార్థులు కృతజ్ఞత ఉండాలి. వింటున్నారా? ఎవరు? సీతారామయ్య గారు మనవడికి ఉండాలి, అలాగే పరంగామయ్య గారు కూడా. ఎప్పుడు తాతగారు మన ప్రొసెస్లో కనపడినా, అయితే చాలా మంది దాతలు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చేసి మీ పని మీరు చేసుకోండి, మీరు చేయించుకోండి అంటారు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. చేసే పని పర్ఫెక్ట్గా పిల్లలందరికీ అందాలి. వీళ్ళందరూ కూడా నా మనవరాళ్ళు లాంటి వాళ్ళే, నా మనవరాలు చదువుకుంటే ఎంత ఇబ్బంది పడుతుందో అలాంటి ఇబ్బందులు వీళ్ళకి రాకూడదు ఈ పాఠశాల అన్న ఉద్దేశంతో ఆయన దగ్గర కూర్చొని అన్ని పనులు చేయించారు. ఆరో ప్లాంట్ చేయించారు. సండే రోజు వర్షం పడదన్నా మీకు ఫ్యాన్లు బిగించారు. వచ్చి ఆదివారం వర్షం పడుతుంది, కొండపోత వర్షం, విజయవాడంలో మునిగిపోతుంది. ఆ రోజు వచ్చి కూర్చున్నారు. ఆ రోజు కూర్చుని సాయంత్రం వరకు ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అన్ని బిగించారు, ప్లస్ ఆరో ప్లాంట్ చేయించారు. తర్వాత ఇంకా చాలా చాలా సహాయం చేస్తారు. చుట్టూరు మన పాఠశాల చుట్టూరు రావి కొమ్మలు పిలిచింది, రావి మొక్కలు పిలిచింది. చూసారా? రోడ్డు నుంచి వస్తుంది, చుట్టూరు రావి మొక్కలు పిలిచి అనుకుంటా అక్కడ పైన ఉందా. అది నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తుంది, వేళ్ళు వెళ్ళిపోయి పాఠశాల కూడా దెబ్బతింటుంది. వాటిని కూడా సండే రోజు ఒక రోజు తీపిచ్చేసేసి సరి చేపిస్తారని చెప్పారు. ఒక మనిషిని పిలిపించి కొబ్బరి చెట్లు క్లీన్ చేయించారు, పైన చెత్త తీయించారు. చెప్పాలంటే ఎన్నో పనులు మనం చేయలేని పనులు అయ్యింది. ఒక టీచర్గా, ఒక హెడ్ మాస్టర్గా మనం చేయలేము, నేను చేయలేము. ఇక్కడ ఏదో మీకు పిల్లలు చదువు చెప్పడం అంటే 2 మాటలు నేను చెప్పమని చెప్తా, కానీ అలాంటి ఫిజికల్ వర్క్ నేను చేయాలని నేను చేయలేను. కాబట్టి అంత మనకి మరి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకొని మీరు చదవండి బాగా. ప్లస్ పెద్దల ఎందుకు గౌరవం ఉంచుకోండి. తాతగారు ఎప్పుడు కనపడినా సరే విష్ చేయడం అలా చూసుకోండి. అందరూ నమస్తే తాతగారు అని చెప్పండి. విన్నారా? ఆయననే కాదు, ఎవరు పెద్దవాళ్ళు కనపడినా విష్ చేయాలి. విన్నారా? తర్వాత మైండ్ ప్రశాంతత ఉండాలన్న. అవునా? మైండ్ చాలా మన కొట్టడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అయినా సరే మనం టెంప్ట్ అవ్వకూడదు. అతనికి అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్తున్నాను, కానీ నేను కూడా టెంప్ట్ అయ్యా గేట్ దగ్గర, అందుకని మీకు చెప్తున్నాను. టెంప్ట్ అవ్వకూడదు. అవతల మనిషి ఎంత కోపంతో వచ్చినా సరే మనం సంయమనంగా సమాధానం చెప్పగలగాలి చివరి వరకు కూడా. చివరిలో నేను కూడా టెంప్ట్ అయ్యా, సహనం కోల్పోయా. అక్కడ నాకు షింక్ అయ్యా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని. అర్థమైందా? అందుకని మనం రీకాల్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అవతల మనిషి కొట్టడానికి వచ్చాడు, అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, మనం తింటున్నాడు, అయినా సరే అతను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం. మనం తప్పు చేయనప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు చేసింది నువ్వు మాట్లాడి అంతవరకే. మరి పెద్దలు పూజలు మీ పరందామ తాతగారు చేయి వేపించారు, చూడండి ఒకసారి. ఎవరైనా మీ తాతగారే తాతయ్య అని పిలవండి, తప్పులేదు, పిలవమంటున్నారు కూడా ఆయన. నా మనవరాలు మీ అందరూ పిలవండి అన్నారు. బాగా గొప్ప ఉన్నత స్థానానికి వెళ్తాం మేము హామీ ఇస్తున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. మన పక్క స్కూల్లో విఎంసీలో 10th టాపర్స్కి మెరిట్ క్యాష్ ప్రైజ్ ఇద్దామని ఎంటర్ అయ్యారు పురంధామయ్య గారు. పక్కన ఉన్న స్కూలే అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర టాప్ వచ్చిన అమ్మాయికి ఇవ్వడంతో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం. ఆ రోజు ఇట్లనే మాట్లాడుతూ మాకు కొన్ని మౌలిక వసతుల కోసం వాటర్ ట్యాంక్ పనిచేయటం లేదండి, ఆర్ఓ వాటర్ ఒక 15,000 ఖర్చు అవుతాయి అంటే వెళ్తానే హెచ్ఎం గారితో కూర్చొని
అది చూడండి అని చెప్పి నేను అరేంజ్ చేస్తానండి అన్నారు. ఇచ్చిన మాటని మళ్ళీ వెనక్కి తీసుకోకుండా 15,000తో అయితే అది దేనికి పనిచేసేది కాదు. సింగిల్ ట్యాంకే ఉంది, దాన్ని సర్వీసింగ్ చేయడానికే దాదాపు 4-5 వేలు అవుతుంది ప్రతిసారి. దానికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేద్దామని చెప్పి ఆలోచించారు ఆయన. మళ్ళీ ఆయన పిలిచారు, ఆర్ఓ వాటర్ చేసి అతన్ని పిలిచి నాని అతన్ని చూస్తే ఇంతమంది పిల్లలకు ఒక ట్యాంక్ సరిపోదండి, మళ్ళీ కొత్తగా ఫిల్టర్లు వేయాలి, అంతా మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే ఎంత అవుద్ది అంత అవుద్ది, కాకపోతే ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దాన్ని మనం కొద్దిగా మినిమైజ్ చేద్దామని చెప్పి సుమారు 80-85 వేల రూపాయలు అయినా సరే నేనే బేర్ చేస్తున్నాను. గాలి నీరు ఆ తర్వాత ఆహారం మనిషికి అత్యవసరం. ఆ మాట ఆయన అనగానే నేను హెచ్ఎం గారు, సార్ గాలి కూడా మా పిల్లలకి సరిగ్గా అందటం లేదండి, ఫ్యాన్లు ఇబ్బంది పెట్టినని చెప్పి ఇమ్మీడియట్గా అడిగాం ఆయన. చూడండి ఎన్ని పని చేయట్లేదు ఏంటి అని చెప్పి ఆయన దగ్గర టీం ఉన్నారు ఎలక్ట్రీషియన్స్. ఆ టీం మొత్తాన్ని పంపిస్తే దాదాపు 30 ఫ్యాన్లు 20 ట్యూబ్ లైట్లు అవసరమైనాయి మనకి. ఓకే, ఇమీడియట్గా మళ్ళీ దాన్ని తీసుకురావడం వర్కింగ్ డేస్ ఇంత చెప్పారు హెచ్ఎం గారు. వర్కింగ్ డేస్ కాకపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరుండి ఆయన వచ్చారని చెప్పి హెచ్ఎం గారు కూడా ఇక్కడే 2 రోజులు ఉన్నారు. ఎంత ఉపయోగపడ్డాయంటే నిజంగా అవి దాదాపు 500-600 మంది వరద బాధితుల కోసం ఇక్కడ ఆశ్రయం కోసం వస్తే వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. హైయర్ అఫీషియల్స్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్లు అసిస్టెంట్ కలెక్టర్లు కూడా మన స్కూల్కి వస్తే దేదీప్యమానంగా మొత్తం గ్రౌండ్ అంతా కూడా ప్రకాశవంతంగా కనపడింది లైటింగ్. ఆయనది మనం ఆ స్టెప్ తీసుకోకపోతే మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఫ్యాన్లు తిరిగేవి కావు, లైట్లు వెలిగేవి కావు, వాటర్ ఉండేది కాదు. ఈ సందర్భంగా పరంధామయ్య గారికి మనందరం కూడా మన స్కూల్ తరఫున రుణపడి ఉన్నాం. ఇంకొకటి, ఆ మోటారు నీళ్లు కంటిన్యూగా డే అండ్ మనం మీరు వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వేసినా కూడా వాటర్ సరిపోవట్ల. మధ్యాహ్నానికి హెచ్ఎం గారి దగ్గరకు వచ్చి సార్ నీళ్ళు ఇవ్వండి అంటున్నారు. దానికి ఏంటి పరిష్కారం అంటే ఆ మోటార్ ఎప్పటిదో ఆ రిగ్స్ అవి ఎక్స్పాండ్ అవ్వక నీళ్లు పైకి లాగపోతే మళ్ళీ కొత్త మోటారు అది కూడా చూద్దామండి. నేను అన్న మాట ప్రకారము మినిమం నీడ్స్ గాలి నీరు ఇలాంటివన్నీ చెప్పాయి కాబట్టి దానికి కూడా చూద్దాం అన్నారు. ఈ చెట్లు ఎన్ని ఆకులు కొట్టించారు, పైన క్లీన్ చేశారు, ఇక్కడ ఉన్న ట్యాంక్ నా చివరికి వేయించారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మేము చాలా మర్చిపోతున్నాం. మా దగ్గర రాసుకోవాలి ఆయన చేయించింది అని. ఈరోజు మళ్ళీ అలాంటి గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ కార్పెంటర్ని పిలిచారు, అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు కింద. దాదాపు ఒక 10-12 బోర్డులు ఉన్నాయి. అవన్నీ పెడితే మీ క్లాస్ వైజ్గా నేను హెచ్ఎం గారు చెప్పారు కదా, ఒక్కో క్లాస్కి ఒక్కటి ఇస్తారు. సబ్జెక్ట్ వైజ్ బోర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ కార్నర్స్ లాగా. మీరు ఏ రోజుగా రోజు డే ఇంపార్టెన్స్ కానీ సుభాషితాలు కానీ లేకపోతే జీకే సంబంధించింది కానీ మనం దాన్ని ఎలర్ట్ చేసుకుంటే దాంట్లో మీరు ప్రజెంట్ చేద్దరు కానీ డ్రాయింగ్ కానీ. ఎనీహౌ ఒకసారి అందరం అటు మరి వాళ్ళ పిల్లలకు సంబంధించిన కానీ వాళ్ళకి సంబంధించిన కానీ పుస్తకాలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు నోట్బుక్లు కానీ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు మన స్కూల్లో సుమారుగా ఎంతమంది జరిగింది, ఒక 30 మంది దాకా అంతేనా, 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళు మనకి లిస్ట్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి యూనిఫామ్ ఒకటి, బ్యాగులు ఒకటి, ప్లస్ మనకి నోట్స్లు మనకు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనకి వరదల్లో వాళ్ళ ఇల్లు తడిసిపోయి పుస్తకాలు పాడైపోయి అటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒకసారి సెకండ్ పీరియడ్ నేను అక్కడ ఉంటాను, వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. మరి సెమ్ 1 మరి ఎందుకు ఎన్ని ఉన్నాయో మరి పిల్లలు తీసుకోలేదా లేకపోతే మేము ఎక్కువ తీసుకొచ్చా నాకు అర్థం కావట్లేదు. సెమ్ 1 మరి సెమ్ 1 అన్ని పుస్తకాలు మాకు పాఠశాల గొప్ప దాత అయినటువంటి పరంధామయ్య గారు మొన్నటి వరకు తాగునీటికి వసతిని ఏర్పాటు చేశారు. ఈరోజు విద్యార్థుల అవసరాల నిమిత్తం ఒక కొత్త మోటార్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన సందర్భంగా విద్యార్థినులు స్వాగతం చెప్తున్నారు. స్వాగతం. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు పరంధామయ్య గారు మరి మోటార్ని మరి కొత్తగా విద్యార్థుల అవసరాల నిమిత్తం మధ్యాహ్న భోజనం అవసరాలకు నిమిత్తం కొత్త మోటార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మోటార్ని
ప్రారంభిస్తున్నారు. పరంధామయ్య గారు కొబ్బరికాయ కొట్టి నిరంతరం పాఠశాలలోనే ఉంటూ పని ముగించే వరకు కూడా చాలా మరి నిద్రాహారాలు మాని మరి పాఠశాల కోసమై మరి కొత్త మోటార్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరంధామయ్య గారు కొబ్బరికాయ కొట్టి మరి పాఠశాలకి కొత్త మోటార్ని అంకితం ఇస్తున్నారు. పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం కొత్త మోటార్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు కూడా కొబ్బరికాయ కొట్టి మరి మోటార్ని ప్రారంభించడం జరుగుతుంది. మోటార్ని ఆన్ చేస్తున్నారు. చాలా ఫోర్స్గా మరి వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఇవి మధ్యాహ్న భోజన అవసరాలకి మరియు విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి చాలా ఫోర్స్గా వాటర్ దారొస్తుంది. థ్యాంక్స్ చెప్పండి అందరూ. థ్యాంక్స్ చెప్పండి అందరూ. పాఠశాల సహప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఇందిరా గారు మరి కొబ్బరికాయ కొట్టి అది దిగ్విజయంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి రాజకుమారి గారు కూడా మోటార్ని ఆన్ చేస్తున్నారు.